రాజుగారి గుర్రం మంచిదే గాని వెనకకు పోతుంది అంతది, ముందటికి పోతే పొడుస్తుంది అన్నట్టే ఉన్నది ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వుడు ముచ్చట. కేసీఆర్ చెప్పినట్టు అది ముందటికి పోతలేదు, వెనకకు వస్తలేదు. సొరంగం తవ్వుతుంటే చిక్కుకున్నోళ్ళ పరిస్థితి ఇప్పటి వరకు ఎటూ తేల్తలేదు. ఆ లోపట ఎట్లున్నారో, పానాలతో ఉన్నారో, ఉంటే ఇన్ని దినాలు ఎట్లున్నారో అనే చిన్న వార్త కూడా తెలుస్తలేదు. 8 మంది ప్రమాదంలో చిక్కినోళ్ళని కాపాడటానికి పోయినోళ్ళు ఊపిరాడక ఎట్ల తిప్పల పడుతున్నారు చూడురి. हम जहाँ तक पहुँचे तो हम पहुँच चुके हैं. हमारे साथ एनडीआरएफ की टीम ने भी हिम्मत करी है. ये फौज हमारे साथ, ये हमारा राशिद, ये मुन्ना कुरैशी अंदर जाते हैं. मुन्ना इतना लंबा रिक्शा मतलब मुन्ना मुन्ना वापसी, मुन्ना प्लीज, मुन्ना वापसी. नहीं इससे आगे नहीं. చూసిండ్రా, గాలి ఆడతలేదు, మాకు ఊపిరి పీల్చుకునుడు తిప్పలైతుంది అంటున్నారు. సొరంగం గూలిన కాడికి చేరుకున్నాం కానీ ఇంకా ముందటికి పోయేటట్టు లేదు అని భయపడుతున్నారు. ధైర్యం చేసి పోతున్నా మున్నా అనేటైనా పిలుస్తున్నాడు. లోపలికి వచ్చి గీ అన్న ఏం చెప్తుండో ఇనుండ్రి. मुन्ना कुरैशी है, हम रेंड माइनर ने जो उत्तरकाशी में 41 लोग निकाले थे. 41 हमने जी उत्तरकाशी में निकाले थे, देहरादून में. मैं नहीं कह सकता अभी ये चीज कह ही नहीं सकता, क्योंकि जब दिख ही नहीं रहे तो मैं कैसे कह दूं. अभी उसमें पता है क्या है, वो लोग तो फंसे हुए ही है. अब जिंदा है या कैसे भी है, बस है ही. ఇన్నరా, ఉత్తర కాశీలో 41 మందిని కాపాడినాం కానీ ఇక్కడ చాలా కష్టమవుతున్నది. సొరంగం కూలిన కాడికి పోగలిగినాం కానీ అక్కడ చాలా ప్రమాదంగా ఉన్నది. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు మా వెనుకనే వచ్చినా మేమేం చేయలేకపోతున్నాం అంటున్నారు. లోపట అట్లుంటే సొరంగంలో చిక్కుకుపోయిన తన తమ్ముని గురించి పంజాబ్ రాష్ట్రం నుంచి వచ్చిండు గీ అన్న. ఈడ జరుగుతున్నదంతా చూసి ఏమంటున్నాడో ఈనుండ్రి. यहाँ की सरकार को भी रिक्वेस्ट करते हैं कि हमारी अगर कोई जहाँ पर जो टीम लगी है टीम काम नहीं अच्छा कर रही है तो प्लीज़ उन्हें चेंज करवा के दूसरी टीम को लगाया जाए. ये जरूरी नहीं सर होता है कि मतलब एक को काम दिया जाए तो वही कर पाएगा. అర్థమైందా? ఇక్కడ పని చేసేటోళ్ళు చక్కగా చేస్తలేరట. అందుకే ఇంకో టీంను తీసుకొచ్చి లోపల ఇక్కుకున్నోళ్లకు ఏం కాకముందే బయటికి తీసుకొచ్చే పని చేయుండ్రు అంటున్నాడు. మంత్రులు, ఆఫీసర్లు ఎంతమంది వచ్చినా ఫాయిదా లేకుంటున్నదట. సరైన వాళ్ళని పెట్టి మా వాళ్ళని కాపాడుండ్రి సార్లు అని మొత్తుకుంటుండు. ఈల ముచ్చటిట్లుంటే బీఆర్ఎస్ పార్టీ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు ఎస్ఎల్బీసీకి పోతామంటున్నాడు. పోలీసులను పెట్టి మమ్మల్ని ఆపాలని చూడొద్దు అని చెప్తున్నాడు. మీరు లోపట చిక్కుకున్నోళ్ళని ఎసోంటి తిప్పల కాకుండా బయటికి తీస్తారు కావచ్చు అని ఇన్ని రోజులు ఓపిక పట్టినాం. కానీ మీరు చేస్తున్న నిర్లక్ష్యం, పట్టింపు లేని తనాన్ని చూసి ఉండలేకపోతున్నాం. కాబట్టి ఎస్ఎల్బీసీకి వచ్చుడే అన్నట్టు ట్విట్టర్లో పోస్ట్ పెట్టిండు. మరి చూడాలి ఆ 8 మందిని ఆపేయడానికి ఇంకెన్ని రోజులు తీసుకుంటుందో కాంగ్రెస్ సర్కార్ అని అంటున్నారు ఎస్ఎల్బీసీ సొరంగం గురించి తెలిసినోళ్ళు.